ప్రార్థన చేసుకుందాం. దయచేసి భక్తులైన వారందరూ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామను బట్టి నేను ప్రార్థన చేస్తుంటున్నాను. నీ కృప, నీ కాపుదల, నీ కరుణ, భద్రత మీరు మాకు దయచేస్తున్నందుకే స్తోత్రాలు. వచ్చిన వారిని దీవించండి, రాలేంటి వారితో మాట్లాడండి. ఈ కూడిక ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఉన్నట్లు నీ కృప దయచేయండి. నా చెంతకు మీరు చేరి మీ సమస్య ఏదైనా, కష్టం ఏదైనా విశ్వాసంతో అడగమంటున్నాం. నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. వచ్చిన భక్తుల యొక్క ప్రతి అవసరత జ్ఞాపకం చేసుకోండి. ఇంకను అనేక మంది నాయన రావాల్సిన వారు ఉన్నారు, రాలేకపోయారు. వారిని కూడా మీరు దర్శించి జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మా బ్రతుకు దినాల్లో మీరు మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కృపను బట్టి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నీ మెండైన ఆశీస్సులు, ఆశీర్వాదాలు మీరు మాపై కుమ్మరించి మమ్మల్ని దీవించి మీరే మహిమ పొందమని పరిశుద్ధాత్మ దేవుడా, ఈ కూడిక యావత్తు నీ చేతులకి నేను అప్పగిస్తూ మీరే మహిమ పొందమని మా ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుందాం. దయచేసి రండి, కలిసి మహిమపడతాం. నీవు లేని చోటే
Nari
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చెయ్యి పెట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పెట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలేనను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలేనను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలివి శాంతి వేసిన, రోగాల గుండెను తీర్చివేసిన, కష్టాల కొలివి శాంతి వేసిన, రోగాల గుండెను తీర్చివేసిన, నెరవేర్చుతాడు. నాకున్న కలిమి మరచిపోయిన, నాకున్న బలము
తలచిపోయినా నాకున్న కలివి తలచిపోయినా నాకున్న బలము తలచిపోయినా తన చిత్తము అడుగులు పడబడిన పై పడిన అడుగులు పడబడిన పై పడిన చెయ్యి కట్టి కట్టి చక్కర్యాలు చెయ్యి కట్టి కట్టి చక్కర్యాలు నడిపిస్తాడు
ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, పలు నిందలు నన్ను చూపినా ప్రియ ప్రభువే నా పరిహారి. పలు నిందలు నన్ను చూచినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. మణి మాన్యాలు లేకున్నను పలు వేదనలు వేధించినా, మణి మాన్యాలు లేకున్నను పలు వేదనలు వేధించినా, నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువే నా పరిహారి. నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి,
ప్రియ యేసే నా పరిహారి దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవరు దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి హల్లెలూయా ఎన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే నాకెన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును కృపచేత నన్ను రక్షించినావే కృపపరి కృపతో నన్ను బలపరచితివే కృపచేత నన్ను రక్షించినావే కృపపరి కృపతో నన్ను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా
ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లలతో చక్కని పాటల ద్వారా ప్రభు నామం మహిమపరచబడింది. మరి పాటల ద్వారా సహాయం చేసిన దేవదేవుడు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి రక్షించలాగున ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామం బట్టి నేను ప్రార్థన చేస్తుంటున్నాను. కూడి వచ్చిన భక్తులను మీరు దీవించి ఆశీర్వదించండి. చక్కని పాటలు పాడి మీ నామాన్ని మహిమపరిచి ఉన్నారు తండ్రి. ప్రతి వారి స్వరాన్ని విన్నాం, వారి యొక్క చప్పట్లను కూడా మీరు విన్నారు. అందుకే నీకు స్తుతులు స్తోత్రాలు. ఘనమైన మా యేసయ్య లోకరక్షకుడా నీకు వందనాలు చెల్లిస్తూ మేము ప్రార్థిస్తున్నాం నాయన. నీ అద్భుతమైన మేలు మా జీవితాల్లో జరిగిస్తున్నందుకే స్తోత్రాలు. మీ కార్యములు ఘనమైనవి, నీ నామం మహిమపరచబడుతున్నందుకే స్తోత్రాలు. వచ్చిన వారిని దీవించండి, రాలేని వారితో కూడా మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందండి. సమస్తము
ఈ కూడికి నీ హస్తాలకి మేము అప్పగించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి వారిని మీరు దర్శించి ఎవరి అవసరత ఏంటో, ఎవరి కష్టం ఏంటో, ఎవరి బాధలు ఏంటో, ఎవరి ఇబ్బందులు ఏంటో, ఎవరికి ఏ కోరికలు ఉన్నాయో ప్రతి వారి యొక్క కోరికలను మీరు తీర్చండి, తృప్తిపరచండి, మహిమ పొందండి. సమస్తము మీ చేతికి నేను అప్పగిస్తూ మా ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి దేవుని పిల్ల, సమయం చాలా అవుతుంది. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం నుండి చదువుదాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యము ఇచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారందరూ బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమయందును రొట్టె విరిచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క బిడలమైన మన జీవితాలు ఈ వాక్యం మనకు బోధించేది ఏంటంటే, ఇది క్రైస్తవ సిద్ధాంతం. ఆనాడు ఆదిమ క్రైస్తవ సిద్ధాంతం ఈనాడు ప్రతి క్రైస్తవ సంఘానికి వర్తిస్తుంది. ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన విధానం మనకి వచనాల్లో మనకు కనబడుతుంది. మొదటిగా, రక్షింపబడాలి అనుకున్న వారు, రక్షించబడిన వారైనా ఎవరైనా దేవుని నిత్య రాజ్యం కొరకే కదా మనం ఎదురు చూస్తున్నాం. దేవుని నమ్మింది ఎందుకు అంటే, ఇహలోక భోగాల కొరకు, సుఖాల కొరకు, సౌఖ్యాల కొరకు, ఏదో కష్టాలు తీరుతాయి, బాధలు తీరుతాయి, అవసరాలు తీరుతాయి, హాయిగా బతికెళ్ళిపోతుంది అనుకున్నట్టుగా మనం క్రీస్తుని నమ్ముకోలేదు. కానీ క్రీస్తుని ఒకటే నమ్ముకున్నాం. నీ నా పాపముల నుండి, శాపము నుండి, నరకము నుండి విడుదల పొంది ఉన్నాం. ఆయన మరణమును మనం ఎందుకు అంగీకరించి ఉన్నామంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారు మనల్ని నరకము నుండి, పాప శాపము నుండి విడుదల కలిగించాడనే ఉద్దేశముతో క్రీస్తుని మనం నమ్ముకున్నాం. అంతే తప్ప అవసరతల కొరకు మాత్రం కాదు. అవసరతలు ఎవరికి ఉండవు? ప్రతి వారికి ఉంటే, నమ్మిన వారికి ఉంటే, నమ్మలేని వారికి ఉంటాయి. బాధలు నమ్మిన వారికి ఉంటే, నమ్మని వారికి ఉంటాయి. కష్టాలు నమ్మిన వారికి ఉంటే, నమ్మలేని వారికి ఉంటాయి కష్టాలు. సుఖాలు నమ్మిన వారికి ఉంటే, నమ్మలేని వారికి సుఖాలు ఉంటాయి. ఇక అవి కాదు, ఇహలోక సంబంధమైనవి ఆలోచన కాదు. కానీ క్రీస్తును నమ్ముకున్న ప్రతి క్రైస్తవ విశ్వాసి పరలోక రాజ్య సంబంధించిన విషయాలే కలిగి ఉండాలి. అయితే మొదటి మాట ఏంటంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి. ఈ మొదటి మాట ఒక్కసారి మీరు గమనించండి. ఇంతవరకు మనమందరము కూడా మూర్ఖులకు వాళ్ళుగానే బ్రతికాం, మూర్ఖంగానే బ్రతికాం. ఎంత మూర్ఖులం అంటే ఎవరికి వారే సాక్ష్యం.
క్రీస్తుని నమ్మినప్పుడు ఎంత మూర్ఖంగా మనం బ్రతికామంటే చాలా మూర్ఖంగానే బ్రతికాం. ఆ మూర్ఖం ఇప్పుడు మనలో ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్నాక మన మూర్ఖత్వాన్ని వదిలేసాం. అయితే మూర్ఖత్వం అంటే మనకి బాగా తెలుసు. ఎవరి మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఒకరి లెక్క చేయకుండా, ఒకరి మాట వినకుండా, ఎవరు చెప్పింది మనం ఏం చేయడం ఏంటి, మన ఇష్టానుసారమైన జీవితం కలిగి ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలా నడుస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో తెలియని స్థితి. పెద్దంతరం చిన్నంతరం గౌరవ పద్ధతులు తెలియని స్థితి, విలువలు తెలియని స్థితి, ఎవరిని గౌరవించాలో ఎవరిని గౌరవించాలి అసలు ఏంటో తెలియని స్థితి. దాన్ని మూర్ఖత్వము అంటాం. అటువంటి మూర్ఖత్వం ఒకప్పుడు మనలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాక మూర్ఖత్వాన్ని మనం విడిచిపెట్టాం. మూర్ఖత్వాన్ని విడిచి సాధు లక్షణమును కలిగి ఉన్నాం. అంటే మూర్ఖత్వం ప్రక్కన పెట్టి మృదువైన లక్షణం లేక సాధు లక్షణం మనం కలిగి ఉన్నాం. అయితే మంచిదే, క్రీస్తు నమ్ముకున్న వారందరూ కూడా మూర్ఖత్వాన్ని వదిలేయాలి, మృదువైన లక్షణం కలిగి ఉండాలి, అనగా సాధు లక్షణం మంచిదే, అలాగే ఉండాలని ప్రభు కోరాడు. అయితే మనము మూర్ఖత్వాన్ని వదిలిన తరువాత ఎవరికి దూరంగా ఉండాలట? మూర్ఖులైన వారికి మనం దూరంగా ఉండాలి. మనం మూర్ఖత్వాన్ని వదిలిన తర్వాత మూర్ఖులు ఇంకా లోకల్ 3 మంది ఉన్నారు. వాళ్ళతో నువ్వు కలవకూడదు. మూర్ఖులతో కలిస్తే మనం మూర్ఖత్వాన్ని వదిలిన ఆ మూర్ఖత్వం మన అన్నిందాల నష్టాన్ని కలిగిస్తుంది, అన్నిందాల కష్టాన్ని కలిగిస్తుంది, అన్నిందాల బాధలను కలిగిస్తుంది. కనుక వారితో మనం కలవకూడదు. ఇహలోకంలో భూలోకంలో నీకు నాకు ఎంతో మంది మూర్ఖులైన వారు ఎదురవుతుంటారు. మూర్ఖులైన వారు ఎదురైతే వారితో మనం కలవకూడదు, కానీ వారికి వేరుగా ఉండాలని వాక్యం బోధిస్తుంది. ఏదో వాక్యం శాస్త్రం ఉంది, దుష్టులతో సహవాసం చేయవాడు దుష్టుడుగాను, దుర్మార్గులతో సహవాసం చేసేవాడు దుర్మార్గుడుగాను, తాగుబోతులతో సహవాసం చేసేవాడు తాగుబోతుగాను, తిరుగుబోతులతో సహవాసం చేసేవాడు తిరుగుబోతుగాను, తిండిబోతులతో సహవాసం చేసేవాడు తిండిబోతుగాను మారిపోయే లక్షణాలు ఉన్నాయి. అయితే మానవుడు మంచివాడిగా మారడం చాలా కష్టం, కానీ చెడ్డవాడిగా మారిపోవడం చాలా ఈజీ. ఒక మంచివాడితో సహవాసం చేసిన ఒక చెడ్డవాడు మంచివాడిగా మారడానికి చాలా కాలం పడుతుంది. అదే ఒక మంచివాడు చెడ్డవాడితో సహవాసం చేస్తే వాడు చెడిపోవడానికి చాలా త్వరగా చెడిపోవడానికి ఈజీ ఉంది. అందుకే వాక్యం బోధిస్తుంది, నా పిల్లలారా మీరు మూర్ఖత్వాన్ని వదిలి నన్ను నమ్మి ఉన్నారు కనుక మీరు మూర్ఖులైన వారికి వేరుగా ఉండండి, దూరంగా ఉండండి. వాళ్ళతో మీరు కలవద్దు, వారి సహవాసం చేయొద్దు, వారి లక్షణాలు నేర్చుకోవద్దు, వాళ్ళ ఉన్న చోట ఉండొద్దు. అదే కీర్తనాకారుడు కూడా అదే రాశాడు. ఏమన్నాడు తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అన్నాడు. మరి మూర్ఖులైన వారు ఈ లక్షణాలు కలిగి ఉంటాయి. మూర్ఖులైన వారు దుష్టులు, తర్వాత ఇంకేమన్నాడు? పాపులు, అపహాసకులు. అంటే అపహాసకులు అంటే మనకు తెలుసు, వాళ్ళే గొప్పవాళ్ళు అన్నట్టుగా ఇతరులు ఏం చేస్తారంటే అపహాసం చేస్తూ ఉంటారు. నా అంతటి వాళ్ళు ఎవరు లేరు, నాకు ఎదురే వాళ్ళు అందరూ కూడా నాకన్నా పరిమాణాలు అన్నట్టుగా లెక్కేసి అపహాసం చేస్తూ ఉంటారు. వాళ్ళే పెద్ద గొప్పవాళ్ళు అన్నట్టు. ఇక పాపులు, మనం
వాళ్ళు ఏది చేసినా పాప పనులు చేస్తారు, మంచి అనేది ఉండదు. పాపులు మొదట దుష్టులు కనుక పాపులకి దుష్టులకి అపహాసం చేసేవారు వీళ్ళందరూ కూడా ఎవరట? మూర్ఖులు. వీరికి ఎంత దూరముగా ఉంటే అంత మంచిదని వాక్యం బోధిస్తుంది. వారితో కూర్చోకూడదు, వాళ్ళతో నడవనకూడదు, వాళ్ళ దగ్గర మాట్లాడనకూడదు. ఎంత నీ భక్తిని కాపాడుకుంటావో అంతగా కాపాడుకో. నీ భక్తిని, నీ ప్రార్థనను, నీ జీవితమును, నీ పవిత్రతను, నీ పరిశుద్ధతను అంత జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభువారు తెలియజేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దయచేసి నీవు వారికి వేరుగా ఉండి నీకు నువ్వే రక్షించబడడానికి ప్రయత్నము చేయి. ఇక రెండవ మాట చూడండి. దేవుని నమ్మిన వారు ఆయన నమ్మితే బాప్తిస్మము తీసుకోవాలి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి అన్నాము అంటే ఒక ముద్ర. ఏంటంటే ఇది ముద్ర లేక గుర్తింపు. నేను ప్రభుని నమ్ముకున్నాను అనేవారు ఎవరైనా సరే ఏం చేయాలని వాక్యం బోధిస్తుందంటే బాప్తిస్మము పొంది, హల్లెలూయా, ఏం పొందాలట? బాప్తిస్మం తీసుకోవాలి. నేను ప్రభుని నమ్ముకున్నాను అన్న వారు ఎవరైనా సరే మెయిన్ బాప్తిస్మము, అది ఒక ముద్ర, ఒక గుర్తింపు. ఈనాడు అనేక మంది ప్రభుని నమ్ముకుంటారు కానీ బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడుతూ ఉంటారు. మరి బాప్తిస్మం అంటే మరి వాళ్ళకి అంత కష్టమో అంత బాధో నాకు తెలియదు కానీ బాప్తిస్మం వత్తులేకి చూద్దామండి, చూద్దాం అంటే ప్రభుని నమ్ముకున్నాము అనడానికి గుర్తింపు అదే. లేకపోతే బాప్తిస్మం తీసుకోకపోతే నీకు గుర్తింపే లేదు. నువ్వు చేసినదంతా అది వ్యర్థముగా మిగిలిపోతుంది. బాప్తిస్మం పొందకుండా నువ్వేం భక్తి చేసినా అది మురికి గుడ్డే. ఎంత పవిత్రతగా నువ్వు మారుద్దామన్నా మారదు. చూడండి, మాసిపోయిన బట్టను ఎంత దులిపితే మాత్రం మాపుపోద్దా? దాన్ని ఏం చేయాలి? నీటిలో నానబెట్టి ఉతకాలి. ఉతకకుండా దులిపినంత మాత్రాన ఒకవేళ పై దుమ్ము రాలొచ్చు కానీ దానికున్న మచ్చలు మురుకు పోదు. అంటే అది ఏమవ్వాలి? కడగబడాలి, లేకపోతే ఉతకబడాలి. అంతవరకు దానికి ఉండే మురుకు పోదు. అలాగే బాప్తిస్మము కూడా ఉదక స్నానము అన్నాడు దేవుడు. మరి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా బాప్తిస్మం తీసుకుంటేనే ఉదక స్నానము, వారి పాపములు కడగబడతాయి, వారి పాపములు పరిహరించబడతాయి, శుద్ధ హృదయులుగా మార్చబడతారు. ఒకవేళ కడగబడకుండా బాప్తిస్మం తీసుకోకుండా ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే వారి దేవుని రాజ్యమునకు చచ్చే మేర వారికి ప్రవేశం లేదు. మంచోళ్ళండి బాబు, చాలా మంచోళ్ళండి, చాలా నీతిమంతులండి, అయ్యి బాబు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళండి, ఎంత జాలి కలిగిన వాళ్ళండి, అయ్యి బాబు అలాంటి మంచోళ్ళండి, అవి చాలా గొప్పవాళ్ళండి అని చెప్పుకోవచ్చు. వారు ఎంత మంచివారైనా, వారు ఎంత గొప్పవారైనా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని నీతి క్రియలు చేసినా, ఎవరిని కొట్టేవారు కాదు, తిట్టేవారు కాదు, అనేవారు కాదు, చేసేవారు కాదు, అయినా సరే అంత గొప్పవాళ్ళైనా బాప్తిస్మం లేకపోతే దేవుని రాజ్యములోనికి చేర్చబడరు అని వాక్యం బోధిస్తుంది. మొదటగా మూర్ఖులకి దూరంగా ఉండాలి. రెండవది బాప్తిస్మము తీసుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? బాప్తిస్మము తీసుకోవాలి. అంటే మూర్ఖులకు వేరుగా ఉండడం అంటే అర్థం మనం మారేము కనుకని, అంటే మారు మనసు పొందేము కనుకని మూర్ఖులైన వారికి దూరంగా ఉండాలి. రెండవది బాప్తిస్మము
తీసుకోవాలని వాక్యం బోధిస్తుంది. తర్వాత చూడండి 42వ వచనం, వీరు అపోస్తుల బోధయందు. ఇక మూడవది దేవుని పిల్లలారా, దేవుని యొక్క బోధ అనగా అపోస్తుల బోధ అనగా దైవజనుడు చెప్పిన ప్రతి మాట వినాలి. దేవుని సన్నిధిలో ఉండి దైవజనుడు చెప్పే ప్రతి మాట, ప్రతి బోధ వినాలని వాక్యం బోధిస్తుంది. ఎక్కడ వింటున్నారు? ఎవరు వింటున్నారు? ఎంతమంది వింటున్నారు? సంఘంలో ఒక దైవజనుడు చెప్పేది అబద్ధం చెప్తాడా? కాదే. దేవుని గురించే కదా మాట్లాడేది, మన ఆత్మీయ సంబంధించిన మాటే కదా బోధించేది. అక్కడ అదే ఉంది, అపోస్తుల బోధ. దేవుని యొక్క సేవకులు చెప్పే ప్రతి బోధ వినాలి. బోధ వినకుండా మన బాధ ఎలా తీరుతుంది? బోధ వినాలి. మనకి చాలా మందికి దేవుని యొక్క వాక్యం బోధ బాధాకరంగా ఉంటుంది, కష్టతరంగా ఉంటుంది. బోధ బాధగా ఉంటే నీలో వాక్యం ప్రవేశం జరగదు. క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో దేవుని బోధ వినాలి. దైవజనుడు చెప్పే ప్రతి మాట వినడానికి వేగిర పడాలని వాక్యం బోధిస్తుంది. దయచేసి క్రైస్తవులారా, మరి ఎంతవరకు దేవుని యొక్క బోధ మీరు వింటున్నారో నాకు అర్థం అవుతలేదు. కానీ ఒకవేళ వినలేకపోతే కనుక దానికి కారణం మీరు వెదకండి. సంఘములో దైవజనుడి బోధ వినగలిగిన వారుగా ఉండాలని ప్రభువారు తెలియజేస్తుంటున్నారు. ఎందుకంటే వాక్యమే మనకు బోధిస్తుంది, వినుట ద్వారా విశ్వాసము కలుగును. వినకుండా విశ్వాసం ఎలా వస్తుంది? వింటేనే కదా విశ్వాసం. నాకు తెలుసు అనుకునే దానికన్నా వినడానికి ఇష్టపడడానికి ప్రయత్నం చేయాలి. నాకు తెలుసు అంటే అది అక్కడే ఆగిపోతుంది. నాకు తెలుసులే అనుకుంటే అక్కడ ఆగిపోతుంది, కానీ అది కరెక్ట్ కాదు. నాకు తెలుసు అనే దానికంటే వినడానికి ప్రయత్నం చేయగలిగితే అది ముందుకు సాగుతుంది. మరి ఈనాడు విశ్వాసులు మన జీవితాల్లో విన్న వాక్యం ఎన్నిసార్లు విన్నా వినగలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. తెలుసు అనే ఆలోచన ప్రక్కన పెట్టేయండి. అది తెలుసున్నా తెలియకపోయినా వినగలిగేసేవి మనం కలిగి ఉండాలని వాక్యం బోధిస్తుంది. ప్రకటన గ్రంథంలో చాలా సందర్భాలు అంటాడు కదా దేవుడు, చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. చెవి గలవాడు వినుగాక. ఇది చాలా సందర్భాలు వాడుతున్నాడు పదాన్ని. అంటే ఎందుకు వినడం లేదు మనుషులు? నాకు తెలుసులే అన్న ఉద్దేశంతో వాక్యం వినడం లేదు. వాళ్ళకి ఏమీ లేదట, చెవి లేదు. ఏమి లేదట, వినగలిగిన చెవి వారికి లేదు. నాకు తెలుసు అన్నవాడు ఎవడో వినడో, నాకు వచ్చులే అనుకున్నవాడు ఎవడో వినడో, నాకు బాగా తెలుసులే అనుకున్నవాడు ఎవడో వినడో. ఎవడు వింటాడంట వాక్యంలో? చెవి గలవాడు మాత్రమే వింటాడు. ఈరోజు నేను అంటున్నాను, అపొస్తలుల బోధ, దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క సేవకుడి యొక్క బోధ ఎవరు వింటారో తెలుసా? చెవి గలిగిన వారే వింటారు. మిగిలిన వారు వినరు, వినడానికి ఇష్టపడరు. దయచేసి వాక్యం వినకుండా ఏం తెలుస్తుంది మానవుడికి? వాక్యం వినకుండా దేవుడు ఎలా నడవాలి ఏం తెలుస్తుంది? ఏం పాటించాలి ఏం తెలుస్తుంది? వింటేనే కదా విశ్వాసం వచ్చేది, వింటేనే కదా భక్తి వచ్చేది, వింటేనే కదా నడవలసిన మార్గం తెలుస్తుంది. వినకుండా ఏం తెలుస్తుంది మానవుడికి? ఏం తెలియదే. ఈనాడు అనేక మంది విశ్వాసులు దేవుని గుడికి వచ్చి వినడానికి మనసు లేదు. అందుకే వారికి ఎలా భక్తి చేయాలో అర్థమవుతులా, ఎలా ప్రార్థన చేయాలో అర్థమవుతులా, ఎలా ప్రార్థనలో ఎదగాలో అర్థమవుతులా, ఎలా ఉండాలో అర్థం కాని పరిస్థితులు ఉండిపోయారు. కారణం ఏమిటంటే వారు వినడం లేదు. ఏదైనా ఒక వాక్యం వింటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఓ ఇలాగా, ఆహా ఇలాగా వాళ్ళు చేశారు, అయితే నేను చేద్దాం. వాళ్ళు ప్రార్థన చేశారా, సరే నేను కూడా ప్రార్థన చేద్దాం. వాళ్ళు అంత నమ్మకంగా ఉన్నారా, అయితే నేను నమ్మకంగా. ఒక సత్యం అర్థమవుతుంది. వినకుండా ఏ సత్యం అర్థమవుతుంది?
అంటున్నాను దేవుని పిల్లారా, బోధ వినాలని వాక్యం బోధిస్తుంది. చాలా మందికి బోధ వినడం చాలా బాధ అయిపోతుంది. అటువంటి వారి జీవితంలో ఎప్పటికీ ఆశీర్వాదాలు పొందలేరు. బోధే వారికి బాధ అయిపోతే రేపటి దినానికి కష్టాలు వస్తే ఇంకా బాధ, ఇంకా ఇబ్బంది అయిపోతుంది. వారికి వినడానికే బాధ అయితే కష్టాలు వస్తే ఇంకెంత వారి పరిస్థితి, ఇబ్బందులు వస్తే ఇంకేంటి పరిస్థితి? ఎటువంటి వాళ్ళు ఎవరు నిలబడలేరు. వీళ్ళని ఒకటే అన్నాడు ప్రభువారు, వీరు గాలికి ఎగురు పొట్టి లాంటి వారు అని ప్రభువారు తెలియజేస్తున్నారు. మనం గాలికి ఎగిరే పొట్టులాగా ఉండకూడదు కానండి, ఘనమైన వారంగా ఉందాం, గొప్పవారిగా ఉందాం, దేవునికి మహిమకరంగా ఉందాం. ఉన్నప్పుడు సత్యం అర్థమవుతుంది. చాలామంది గొప్ప గొప్ప భక్తులు కూడా నేను ఇంకా దేవుని ఎదుట విద్యార్థిని, నేను నేర్చుకునేవాడనే అని భక్తులు ఎందరో గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పారు. వారి అనుభవాల్లో 90 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా నేను సీనియర్ని, నాకు అది తెలుసు, ఏ టు జెడ్ తిరిగే చెప్తాను అని గొప్పలు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ అనుభవజ్ఞులు మాత్రం నేను ఇంకా నేర్చుకునే స్టూడెంట్నే అని వారు గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇచ్చారు. అంటున్నాను, నీ బ్రతుకు దినాలు నీ వయసు ఎంతైనా దేవుడి దగ్గర నేర్చుకునే నా విద్యార్థులమే గాన బోధించే అంత గురువులు మనం కాదు. మనం గురువులు కాదు, బోధించే అంత గొప్ప గురువులు కాదు. దేవుడి ఎదుట మనం అందరము కూడా విద్యార్థులమే, నేర్చుకునే వారమే, బోధ వినవలసిన వారమే. ఆయన గురువులకు పరము గురువు. మరి అటువంటి దేవుని దగ్గర నేర్చుకోవడానికి ఎందుకో ఇష్టం లేకపోతే వాళ్ళు ఇంకెప్పుడు ఎక్కడ నేర్చుకుంటారో నాకు అర్థమవుతుందా. బహుశా అంటున్నాను, వాళ్ళు నేర్చుకునేది ఎల్లకాడ అరుగుల మీద నేర్చుకుంటున్నారేమో. గుడిలో నేర్చుకోవలసింది ఎలాగా నేర్చుకుంటలేరు, అరుగుల మీద నేర్చుకుంటున్నారు. పౌలు అన్నాడు కదా, వారు ఎటువంటి వారంటే ముసలమ్మ ముచ్చట్లు కలిగిన వారు. ఎటువంటి వారట? ముసలమ్మ ముచ్చట్లు కలిగిన వారు. ముసలమ్మ ముచ్చట్లు నేర్చుకునేవారు వాక్యం నేర్చుకోలేరు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునేవారు గుళ్ళకి రాలేరు. ముసలమ్మ ముచ్చట్లు చాలా దుక్కులు చూస్తూ ఉంటుంది అరుగు మీద గంటల గంటల గంటలు. ఏం చెప్పుకుంటారు నాకు తెలియదు కానీ అమ్మలక్కలు అరుగుల మీద అని చూస్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూస్తూ ఉంటాను. అమ్మలక్కలు అరుగుల మీద ఏం చెప్తారో, మరి ఏ రహస్యాలు, ప్రపంచంలో ఏ సంగతులు మాట్లాడుకున్నారో నాకు అర్థం కాదు. కానీ గుళ్ళోకి వచ్చి ఒక గంటకు వచ్చిన దేవుడి మాట వినడానికి చాలా మందికి కష్టంగా ఉంటుంది. చాలా కష్టం అది. గుళ్ళో కూర్చుని దేవుని బోధ వినడానికి చాలా కష్టం, బాధ. మరి ఎక్కడ లేని వస్తువులు చెప్పుకోవడానికి అంత ఇంట్రెస్ట్ ఏం నేర్చుకున్నారో తెలియదు. నేను అంటున్నాను, దాని ద్వారా వారు నేర్చుకున్నది ఒకటే, పాపం నేర్చుకుంటున్నారు. ఏమి పొందుతున్నారంటే శాపం పొందుతున్నారు. ఎందుకంటే బైబిల్ బోధిస్తుంది విస్తారమైన మాటల్లో దోషం ఉంది. దోషం అంటే ఏం తెలుసా? పాపం. వారు ఏం కూర్చారంటే నేర్చుకుని పాపాన్ని సంపాదించుకున్నారు, పాపం పోగేసుకుంటున్నారు. దేవుని గుడిలో దేవుని మాట వింటే ఆశీర్వాదం, అది వద్దు వారికి. అనవసరమైన మాటలు మాట్లాడుకుని విని 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 పాపాన్ని కూర్చుకున్నారు. మనం పాట పాడతాం, చెడును వినకుండా నీ చెవులను, చెడును మాట్లాడకుండా నీ పెదవులను, చెడులో నడవకుండా నీ కాళ్ళను, చెడును చేయకుండా నీ చేతులు. చెడు అనేది ఎక్కడైతే ఉందో అక్కడ మన అవయవాలు పనిచేయకూడదు. ఎవరైనా చెడు మాట్లాడుతుంటే మన చెవులు నిక్కబడి వినాలనిపిస్తుంది. వెంటనే మీరు చెవులు మూసేసుకోండి. ఆ చెడు మీ చెవుల్లోకి వెళ్ళిందా, పాపం మాలిన్యత మీకు అంటినట్లే. పాపపు మాట మీ నోటంట వచ్చిందా, మీ నోరు అపవిత్రమైనట్లే. పాపపు పని మీ చేతులతో చేశారా,
పాపం నీకు అంటుకున్నట్టే. పాపములో 2 అడుగులు ముందుకు వేసారా మీ కాళ్ళు అపవిత్రంలో ఉన్నట్టే. జాగ్రత్త. చెడును చూడకుండా, చెడును వినకుండా, చెడును మాట్లాడకుండా, చెడులో నడవకుండా, చెడును చేయకుండా మనం ఎంత జాగ్రత్తగా మన శరీరమును కాపాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఈ శరీరమును అగ్నిలో పడవేయబడును. హల్లెలూయా. ఎక్కడ పడేస్తాడంటే దేవుడు అగ్నిలో పడేస్తాడు. జాగ్రత్త. అగ్నిలో పడకుండా మనకు మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభువారు తెలియజేస్తున్నారు. కనుక దయచేసి దేవుని పిల్లలారా, దేవుని యొక్క బోధ, అపోస్తుల యొక్క బోధ, సంఘంలో దైవజనుడు చెప్పే బోధ వినడానికి వేగిరపడే మనస్సు ఎవరుకుంటుందో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. తర్వాత చూడండి, సహవాసము. అపోస్తుల బోధ ఎందును 4 ఏంటండి? సహవాసం. సహవాసాన్ని ఏమంటారు? ఫెలోషిప్. ఏంటండి? ఫెలోషిప్, సహవాసం. మరి ఈ రోజున సంఘం అంటే ఏంటో తెలుసా? సహవాసం. సంఘం అంటే ఏంటండి? సహవాసం. ఇప్పుడు ఎవరితో సహవాసం చేయడానికి వచ్చాం? మనమందరము దేవునితో సహవాసం చేస్తున్నాం. ఆమేన్. మన సహవాసం ఎవరితో అండి? దేవునితో. మనమందరం కలిసి మన మధ్య ఉన్న దేవునితో ఏం చేస్తున్నాం? సహవాసం చేస్తున్నాం. ఈ సహవాసం చాలా గొప్పది. దేవుని వాక్యం బోధిస్తుంది, మీరు మనుషులతో సహవాసం చేయడం కంటే దేవునితో సహవాసం చేయటం మంచిది. హల్లెలూయా. మనుషులతో సహవాసం చేస్తే లేనిపోయిన అనార్థాలు వస్తాయి. మనుషులతో సహవాసం చేస్తే లేనిపోయిన కష్టం తెచ్చుకోవాలి, లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకోవాలి. అదే దేవునితో సహవాసం చేస్తే అది మనకి ఎంతో మేలు. ఈరోజు దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో దేవుడితో ఎంతవరకు సహవాసం చేస్తున్నారో మీకు మీరుగా ప్రశ్న వేసుకోండి. ఒకరు చెప్పేది కాదు, ఒకరు ఏదో అనేది విమర్శించేది కాదు, కానీ నా మట్టుకు నేను నా దేవునితో సహవాసం చేస్తున్నానా? నా ప్రభుతో కలిసి ఉంటున్నానా? నా ప్రభుతో కలిసి కూర్చుంటున్నానా? నా ప్రభుతో కలిసి మాట్లాడుతున్నానా? నా ప్రభుతో ఆయన నామాన్ని మహిమపరచుకోగలుగుతున్నానా? ఆలోచన మనం కలిగి ఉండాలి. ఇక 2వ సహవాసం, సంఘ సహవాసం. ఏంటండి? దేవునితో సహవాసం, సంఘముతో సహవాసం. సంఘంతో సహవాసం అంటే ఏంటి తెలుసండి? సంఘంతో సహవాసం అంటే నేను నా సంఘ బిడ్డలు అందరితో కలిసి ఆడాలి. నా సంఘ బిడ్డలు అందరితో కూర్చున్నారు కనుక వాళ్ళతో పాటు నేను కూడా కూర్చోవాలి. ఈరోజు నా సంఘ విశ్వాసాలు అందరూ వస్తారు, నా సంఘస్థులు, వాళ్ళందరూ నేను చూడాలి, మాట్లాడాలి, వాళ్ళతో కలిసి ఉండాలి. ఇది సంఘ సహవాసం. ఈ రోజున దేవుని బిడ్డలారా, సంఘం అనగా మనకు తెలుసు, సంఘం అనగా క్రీస్తే. ఏంటండి? సంఘం అనగా క్రీస్తే. ఈనాడు విశ్వాసాలు మన జీవితాల్లో అన్ని వేళ్ళు కలిసి ఉండడానికి ఎలా మనం ప్రయత్నం చేస్తామో, అందరూ సంఘం ఉన్న వారందరూ కూడా కలిసి ఉండడానికి మనం ప్రయత్నము చెయ్యాలి. మనకి 2 చేతులకి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 2 చేతులు కన్నాను 10 వేళ్ళు. ఈ 10 వేళ్ళు కలిస్తే ఏ పనైనా చేయగలుగుతాం, దేనైనా గట్టిగా పట్టుకోగలుగుతాం. లేదండి పాస్టర్ గారు, ఈ 2 ఏళ్ళు పని చేయవని కట్టేస్తారని చెప్పారనుకోండి, పట్టుకోవాల్సింది ఏమవుతుంది? బలం తగ్గిపోతుంది. ఏమంటే 2 ఏళ్ళు గట్టిగా కట్టేసామనుకోండి, మిగిలిన 3 ఎంతని పట్టుకోగలుగుతాం, ఎంతని లేపగలుగుతాం? అంటే 2 ఏళ్ళు ఏమైనాయి? తప్పిని. ఈ 2 ఏళ్ళు తప్పినప్పుడు మిగిలిన వేళ్ళతో పట్టుకోలేము. అలాగే దేవుని పిల్లారా, సంఘములో ఒక విశ్వాసి తప్పుకుపోతే సంఘంలో సహవాసం కూడా బలం తగ్గిపోతుంది.
సంఘంలో విశ్వాసిగా నువ్వు తప్పేమో అంటే నీలో ఉన్న బలాన్ని నువ్వు తగ్గిపోతుంది. సంఘంలోంచి నువ్వు పక్కగా నువ్వు సైడ్ అయ్యావు అంటే నీలో శక్తి తగ్గిపోతుంది. చేయవలసిన కార్యం చెయ్యలేవు, పొందవలసింది పొందలేవు, దీవెన పొందలేవు, మేలు పొందలేవు. ప్రార్థన పట్టత్వం తగ్గిపోతుంది. అందుకే మనం సంఘంలో కలిసి దాన్నే యూనిటీ దాన్ని అంటాడు కదా కీర్తనగాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అది ఎంతో మనోహరం ఉన్నాడు. ఐక్యత అంటే ఈ 5 వేళ్ళు కలిసి ఉంటేనే ఇది ఐక్యత. ఒకవేళ ఇలాగా, ఒకవేళ అలాగా, ఒకవేళ అలాగే వెళ్ళిపోయింది అనుకోండి, ఇక దానికి ఏముంది? ఐక్యత ఉండదు. 5 వేలు ఎలాగా మూస్తే ముగియబడాలి, తెరిస్తే తెరవబడాలి, పట్టుకోవాలన్నప్పుడు పట్టుకోవాలి. దీని ఏమంటారంటే ఐక్యత. మన చేతి వేలు ఎంత ఐక్యతగా ఉంటున్నాయో సంఘంలో ఉన్న వారందరూ కూడా అదే ఐక్యతగా ఉండాలి. ఆమె ఏం చేయాలి? అదే ఐక్యతగా ఉండాలి. కానీ మనం ఉండం. ఐక్యత మనకి ఎక్కడ ఉంటుంది? ఐక్యతగా ఉండడం చాలా కష్టం అయిపోతుంది. కానీ అంటున్నాను, మన అందరిలో ఉన్నవాడు ఎవడు? ఒక్కడే కదా, చెప్పండి. మన అందరిలో ఉన్నవాడు ఒక్కడే. 10 రకాలమైన దేవుళ్ళు మనలో లేరు. మన అందరిలో ఉన్నవాడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే. దేవుని స్తోత్రం. దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. మరి ఒక్కడే మనం కలిగి ఉండి కూడా ఐక్యతగా మనం ఉండలేకపోతున్నామంటే ఆ ఒక్కడు మనలో తప్పిపోతున్నాడేమో. ఆ ఒక్కడిని మీరు తప్పించకండి. ఆ ఒక్కడిని తప్పిస్తే మనలో ఐక్యత రాదు. వాక్యం బోధించేది సహవాసం, సంఘ సహవాసం చాలా గొప్పది. సహవాసం, దేవుడితో సహవాసం చేయడానికి వస్తున్నాం. పాటలు పాడే సమయంలో పాటలు పాడాలి, ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి, వాక్యం వినే సమయంలో వాక్యం వినాలి, దీవెన పొందవలసిన సమయంలో దీవెన పొందాలి. ఇది సహవాసం. ఇది క్రైస్తవ సంఘానికి దేవుడు ఇస్తున్న సిద్ధాంతం. క్రైస్తవ సిద్ధాంతాలు ఇవి. ప్రతి క్రైస్తవ విశ్వాసి కలిగి ఉండవలసిన సిద్ధాంతాలు ఏమిటంటే, మొదటి ఏమాట? మూర్ఖులకి దూరంగా వేరుగా ఉండాలి. మూర్ఖులు అనగా దుష్టులు, పాపులు, అపహాస్కులు. అవును కదా? అర్థమైంది మీకు? మూర్ఖులు అంటే ఎవరండి? అపవస్తుల బోధ లేక దైవజనుడి బోధ వినవలసిన వారమే ఉన్నాం. ఇక 4వది ఫెలోషిప్, సహవాసము. క్రైస్తవ విశ్వాసులు మీరు, నేను, మనం అందరం కూడా సంఘంలో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక 5వది చూడండి. 5వది రొట్టె విడిచుట. ఏంటండి? సంఘంలో మనం ఏం చేస్తాం? ప్రతి నెల మొదటి ఆదివారం రొట్టె విడిచుట మనకు ఉంది. దాన్ని బలారాధన. రొట్టె విడిచుట అంటే బలారాధన. రొట్టె విడిచుట యందు నువ్వు లెగలేని స్థితిలో ఉన్నా అది మాత్రం మానడానికి వీల్లేదు. సావు బ్రతుకుల మధ్య ఉన్నా, నువ్వు చచ్చిపోతున్న పరిస్థితుల్లో నీ నోట్లో తులసి నీళ్ళు పోయిస్తున్నా పోయకపోయినా పర్వాలేదు, కానీ ఆ చనిపోయే పరిస్థితులు ఏం పోయాలట? ఆ బలారాధనకైనా నోట్లో పడిపోవాలి. దేవునికి స్తోత్రం. చాలా తులసి తీర్థం అంటారు. తులసి తీర్థం చచ్చిపోయిన నోట్లు పోతారంటారు. అది కాదు క్రైస్తవులు. మనకేం తెలుసా? చనిపోయే పరిస్థితులు ఉన్న ఆ బలారాధన మన నోట్లోకి వెళ్ళిపోవాలి. మరి అటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు చాలా సందర్భాల్లో విశ్వాసానికి అర్థం కాదు. అది తీసుకోకపోతే వెళ్ళిపోయింది, చిన్న చూద్దాంలే అనుకుంటారు చాలామంది. వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అది. రొట్టె విరుచుట యందు చాలా
జాగ్రత్తగా ఉండాలి. రెండవది, మనం నెలకి ఎన్ని వారాలు ఉన్నాయో అన్ని వారాలు పర్ఫెక్ట్ గుళ్ళు ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక్క ఆదివారం మిస్ అయ్యావు అంటే దానికి తగ్గ అంగలార్పు దేవునికి వినిపించాలి. దేవుని ఒక్క వారం మానేసామంటే మంచి చేసినవా పాపం చేసావా? గట్టి చెప్పండమ్మా. మంచి చేసినట్లా పాపం చేసినట్లా? చాలా మందికి అర్థం కాదు. ఒక్క ఆదివారం మిస్ అయ్యావంటే దేవుడు ఎదుటి నువ్వు పాపం చేసావు. మరి పాపం చేసిన మనం రొట్టె లిస్టులో పాలి భాగస్తులు అయిపోతే ఎలా? ఒక్క ఆదివారం మిస్ అయినందుకు దేవుడు ఎంత ఏడవాలో తెలుసు. ప్రభువా, నీ సన్నిధి నేను మానేశానయ్యా, తెలుసో తెలియకు అర్జెంట్ అని చెప్పి పని ఉన్నాను, ఆరోగ్యం ఒక ప్రయాణం ఏదో వంకలో ఒక్క ఆదివారం మిస్ అయిపోయిన ప్రభువా అని దేవుని దగ్గర గుండె బాదుకుని గుండెల్లో నుంచి వచ్చిన పాపం బయటకు కక్కి అంగలార్చాలి. అంత ఓపిక ఉంది ఈ రోజుల్లో. అప్పుడు రాలేదు నాయన, ఇంతే, ఇదే నా ప్రార్థన, ఇది నా వేదన అంటే కాదు. మనం తప్పు చేసాం, పాపం చేసాం అన్నప్పుడు గుండెల్లోంచి ద్రవించాలి కన్నీరు. పాపాన్ని ఒప్పుకోవాలి, పాపం ఒప్పుకోవాలి. ఆ పాపం లేకుండా రొట్టె విడిచిపోయేందులో పాల్గొన్నప్పుడు అది సరే సబబు కాదు. నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఇంకా బతికే ఉన్నాడు. నా సంఘానికి చాలాసార్లు ఇచ్చాడండి. ఒక్క ఆదివారం గుడికి రాకపోతే బల్లారంలో కూర్చున్నాడు. నువ్వు పోయిన వారం రాదుగా, ముందు వారం రాదుగా, వెనకెళ్ళిపో. అసలు రానివాడు ముట్టుకునేవాడు. రొట్టె రాక్షసం పట్టుకునేవాడు, ముట్టుకునేవాడు. వెనక్కి ఏం చేస్తాడండి? ఈ వారం రాలేదు, ఈ నెలలో ఈ 4 వారాలు రాలేక 1 వారం మానేసావు, వెనకెళ్ళిపో, నీకు అర్హత లేదు. నిజంగా ఎవరు చాలా సంఘాలు అలా ఒప్పుకోరు. ఎందుకంటే దాని ఒక పవిత్రతగా, దాని ఒక పరిశుద్ధతగా దాన్ని ఆచరిస్తారు. కొద్దిలు అంటే గౌలు, దీన్ని తినువాడు దీన్ని త్రాగువాడు అయోగ్యముగా కాక ఏంటండి అయోగ్యముగా కాక. అయోగ్యముగా అంటే ఇష్టానుసారంగా అని అర్థం. యోగ్యత అంటే దానికి తగిన అర్హత లేకుండా తీసుకోకూడదు. దానికి ఒక అర్హత కావాలి, దానికి ఒక యోగ్యత కావాలి, ఒక పరిశుద్ధత, పవిత్రత, పాపపు ఒప్పుకోలు, పరిశుద్ధమైన మనసు, కొన్ని లక్షణాలు ఉన్నాయి. దాన్ని అర్హత అంటాం. ఒక ఉద్యోగం గవర్నమెంట్ ఇవ్వాలంటే మనిషికి ఏం కావాలి? అర్హత లేకపోతే ఉద్యోగం ఎలా వస్తుందండి? వాడు చదివి ఉండాలి, వాడు వెళ్ళిన ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి, తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, అవసరం మళ్ళీ ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, అందులో కూడా సెలెక్ట్ అవ్వాలి. ఎన్ని ఉంటాయి తెలుసండి? గోల్ ఉంటుంది. అర్హత ఇవేమీ లేకుండా ఇంట్లో కూర్చొని తీసుకొచ్చి చేతిలో పెట్టేద్దాన్ని ఎవడు చేతిలో పెట్టడు. ఒక ఉద్యోగానికే అంత అర్హతలు కావాలి కదా. మరి దేవుని బిడ్డగా బ్రతకడానికి ఎంత అర్హత కావాలి తెలుసండి? కావాలి అంటే యోగ్యత కావాలి. యోగ్యత లేకుండా దాన్ని అసలు ముట్టుకోకూడదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అయోగ్యంగా పర్వాలేదు, అది నెలకు ఒకసారి తెచ్చుకుని తిన్నా సరిపోద్దులే, అప్పుడు గుడికి రాకపోయినా పర్లా, ఇంట్లో కూర్చుని ముసలు చెప్పుకున్నా పర్వాలేదులే, పిల్లలతో ఆడుకున్నా పర్వాలేదులే, అదేమైంది ఇంట్లో ఎన్ని పనులు ఎన్ని ఉన్నాయి, దేవుడికి తెలియదటి, పాటగారు తెలియదటి, ఎవరు తెలియదటి అనుకుని చాలామంది అమ్మలక్కలు ఆదివారం అంటే నిర్లక్ష్య ధోరణితో బ్రతికి కరెక్ట్గా బల్లారథం మాత్రం వచ్చేసి తీసుకుని వెళ్ళిపోతారు. అది కూడా బల్లారథం ఎప్పుడు వస్తుంది సార్? తీసుకునేటప్పుడే వచ్చి తీసుకుని పాపం తీసుకుని మళ్ళీ కాపాడుతున్నట్టుగా వెనకలించండి. ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళకి అర్థం లేదు, ఎందుకు తీసుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు అందరూ క్రైస్తవులు అంటే ఏమన్నారో నాకు అర్థం అవుతుందా? ఎందుకు తీసుకోవాలో తెలియదు, ఎందుకు తీసుకున్నారో తెలియదు, తీసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ఒక ఏడుపు లేదు, ఒక కన్నీరు లేదు, ఒక మున్నూరు లేదు. తప్పు చేశాను, పాపం చేశాను, ఆదివారం ఎగ్గొట్టేసాను, ప్రార్థన మానేశాను, అసలు బాగా ఏమీ చింత లేదు అంటున్నాను. నువ్వు తీసుకున్నా ఒకటే, నువ్వు తీసుకోకుండా ఒకటే. దేవుడి రాజ్యాన్ని మాత్రం నువ్వు వెళ్ళలేవు.
భగవంతుడి సంధానానికి నువ్వు చేరలేదు. అయితే ఇంకొక మాట అన్నాడు పౌలు, దీన్ని అయోగ్యముగా తీసుకునేవాడు అనేక మంది శోధనల్లోనూ గురుల్లోనూ పడి ఉన్నారు. మరికొందరైతే అనేక మంది రోగులై ఉన్నారు, మరికొందరు నిద్రించుచున్నారు, అంటే చనిపోతున్నారు. జాగ్రత్త. దీని అయోగ్యంగా తీసుకుంటే ఆయన ఊరుకునేవాడు కాదు. చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా తీసుకోవాల్సిన విశ్వాసం మృత్యువిచ్చినట్టు మాటలు కాదు. చాలా జాగ్రత్తగా దాన్ని ఆశ్రయించాలి. కానీ ఆదివారం మనకి సమయం సరిపోక ప్రార్థన తగ్గిపోతుంది. ప్రార్థన లేకుండా ఏదో మోకరించండి, తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం అని తీసుకున్నాం. కానీ ఈ బలారం తీసుకోవడానికి చాలా టైం. ప్రార్థన 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 ప్రార్థన, అంగలార్చు ప్రార్థన, వ్యాధులతో కూడిన ప్రార్థన, గుండెల బాధకునే ప్రార్థన, పాప ఒప్పుకోలు ప్రార్థన, ఎంత జరిగితే కానీ దాన్ని అసలు సాధారణ ఇవ్వకూడదు. కానీ మనకు టైం సరిపోక ఇచ్చేస్తుంది. కనీసం ఆదివారం టైం సరిపోతలేదు. అందుకనే శుక్రవారం రండి, కలిసి ప్రార్థిందాం అన్న. శుక్రవారం నాకు అవకాశం ఉండదా? చంద్రబాబు గారి ఖాళీ ఏమో, మాకు మాత్రం ఖాళీ ఉండదండి. ఎమ్మెల్యేలు గారి ఖాళీ ఏమో, మాకు ఖాళీ ఉండదండి. గొప్ప ధనవంతులకైనా ఖాళీ ఏమో, మాకు మాత్రం ఖాళీ ఉండదండి అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. అంత ఫీలింగ్స్ ఏంటో తెలుసా? మాకు ఖాళీ లేదు, మాకు తీరుబడి లేదు, మాకు అవకాశం కుదరదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ ఒకటి, మీ ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదు. కానీ ఒకనొక దినం ముందు దేవుడికి మాత్రం ఎవరినైనా, మీరైనా నేనైనా ఎంతటి వాళ్ళైనా దేవుడికి మాత్రం సమాధానం చెప్పవలసిందే. ఇందులో భేదం లేదు. నేను చెప్పుకోవాల్సిందే, మీరు చెప్పుకోవాల్సిందే, రానులు కూడా చెప్పుకోవాల్సిందే. ఎవరైనా దేవుడికి లెక్క అప్పగించుకుంటారు. కనుక జాగ్రత్తగా దాన్ని జరిగించేవారుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఇక తర్వాత ప్రార్థన. ఎక్కడ కావాలండి? రొట్టి విడిచిటే కాదు, ప్రార్థన. ఈ ప్రార్థన చేసే విషయాలు అంటాడు కదా, ప్రార్థన రాజా చూడండి, ప్రార్థన చేయుట యందు ఎడతెగక. ప్రార్థనలు ఎలా ఉండాలట? ఎడతెగక. నాకు చెప్పండి, ఎడతెగక అంటే ఎడతెగక. ఎడ అనగా ఎడ తెగక అంటే ఎడ అనగా ఒక గొలుసులాగా. ఎంత బలమైన గొలుసైనా లింక్ తెగిపోయింది అనుకోండి, దానికి ఏమలేదు, విలువ లేదు. మీరేమన్నా బంగారు హారం వేసుకున్నారు, 10 కాసులు బంగారు హారం మెల్లే ఉంది, ఒక్క రింగు తప్పింది అనుకోండి, మెల్ల ఉంటుందా? ఒక్క రింగే, అన్ని రింగులు తెగలేదు, ఒక్క రింగే తప్పింది, ఎంత విలువైన హారమైన కింద పడిపోవలసింది. ఒక్క రింగు. అందుకని అన్నాడు ఎడ తెగక. తెగకంటే తెగిపోకుండా. అంటే ఒక గొలుసు తెగితే దానికి ఎలా విలువ లేదో, ప్రార్థనలో కూడా మనకి ఏమకూడదట, ఒక్క లింక్ తెగకూడదు. దాన్ని ఎడతెగక అన్నాడు భక్తుడు. నువ్వు చేసే ప్రార్థన ఎడతెగకగా ఉండాలి. అది ఎంత కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇరకాటమైన, సమస్య అయినా, పనున్నా, ఒత్తిడిన్నా, లేచినా లేకలేకపోయినా, ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా, నువ్వు తిన్నా తినకపోయినా, వాతావరణం అనుకూలించినా అనుకూలించకపోయినా, వర్షం బోరున వర్షం వచ్చినా, ఎరగదీసి ఎండ కాస్తున్నా, విపరీతమైన చలిగాలి ఇస్తుంది, ఏదైనా వాతావరణంలో మార్పులు ఎన్నైనా రానివ్వండి, డోంట్ కేర్. ఈ ప్రార్థన మాత్రం ఎడతెగక ఉండాలని వాక్యం బోధిస్తుంది. ఎడతెగని ప్రార్థన జీవితాలను కలిగి ఉండాలని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఇవి ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు. దాన్ని సంఘ సిద్ధాంతం అంటారు. దీన్ని ఏ సిద్ధాంతం అండి? సంఘానికి ఉండవలసిన సిద్ధాంతం, లక్షణాలు. ఈ రోజున సంఘంలో ఉన్న విశ్వాసులారా, మీ అందరికీ సిద్ధాంతం లేక ఈ హెచ్చరికలు, ఈ మాటలు వర్తిస్తాయి. దీని ప్రకారం మనం జరిగించాలని ప్రభువారు కోరుతున్నాడు. అలా జరిగించువాడే దేవుని ఇష్టడు,
దేవుని రాజ్యంలో అర్హుడు. అటు యోగ్యత మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఆనాడు భక్తులైన వారు మరి మనకి తెలియజేస్తున్న మాటలు, మరి ఈ రోజున మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న వాళ్ళు కనుక భక్తుల మాటలు మన జీవితానికి ఎంతో ఆదర్శప్రాయం, ఆశీర్వాదకరం. అట్టి దేవుని ఆశీర్వాదం మీరు మీకు మీ కుటుంబానికి దేవదేవుడు దయచేసి తన కృపలో మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీ స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి పాత్రుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, 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 లోకరక్షకుడా, సర్వశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, నీకే మహిమ 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 ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు హల్లెలూయా, 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 హల్లెలూయా. జగద్రక్షకుడా నీకు వందనాలు. సత్య స్వరూపి నీకే మహిమ 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 ఘనత ప్రభావములు నీకే యేసు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. నా యేసు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవా నీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయగలిగిన యేసు నీకు వందనాలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే అది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే అది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో ఉన్నానయ్యా, దయతో నన్ను దయతోనుమయ్యా. నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. మహోన్నతుడా, సర్వోన్నతుడైన దేవదేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నేనేమై ఉన్నాను అది నీ కృప వల్ల, నీ దయ వల్ల నేను ఉన్నాను. అయితే నాకున్నవన్నీ నీవిచ్చినవి, అవి నీకే అర్పిస్తానంటున్నాడు భక్తుడు. నీకు అర్పించేంత స్థితి మాలో లేదు, అంత భక్తి లేదు, అంత ప్రార్థన లేదు, అంత మంచి స్థితిగతి లేదు నాయన. మాకు ఉన్నది ఏదున్నా
మా దగ్గరే ఉండాలి కానీ నీకు అనిపించేంత ఓపిక గొప్ప స్థితి మాలో ఇంకా అవ్వలేదు నాయన. కానీ అయినా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మమ్మల్ని బ్రతికిస్తున్నావు, రక్షిస్తున్నావు, కాపాడుతున్నావు, కృప చూపిస్తున్నందుకే స్తోత్రాలు. ఈరోజు నీ పాదాల చెంత ఉన్నా నీ బిడ్డలుగా నీ భక్తులుగా ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. చక్కని పాటల ద్వారా తోడుగా ఉన్నారు, వాక్యం ద్వారా తోడుగా ఉన్నారు. మేము నీ భక్తులు చేస్తున్న ఈ ప్రార్థన నువ్వు ఆలకిస్తున్నందుకే స్తోత్రాలు. వారి ఆశలు తీర్చి, వారి కోరికలు తీర్చి, వారి ఉద్దేశములను నాయన సఫలపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన భక్తులకి ఏ కష్టం ఉందో నీకు తెలుసు, ఏ సమస్య ఉందో నీకు తెలుసు, ఏ అవసరంతో ఉందో, దేని చేత ఇబ్బందులు పడుతున్నారు, దేని చేత వారు నలిగి ఉన్న స్థితిలో ఉన్నారు నాకు తెలియదు. కానీ వారి స్థితిగతులను ఎరిగిన దేవుడవు కనుక వారి విషయంలో నువ్వు కృప చూపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఎవరికి ఏ కష్టమున్నా నేనున్నానని వాగ్దానం చేస్తున్నాను. నా యొద్దకు రండి అంటున్నాను. ఈరోజు నీ యొద్దకు వచ్చారు, నీ కష్టాన్ని చెప్తున్నారు, నీ బాధలను చెప్తున్నారు, వారి ఇబ్బందులు చెప్తున్నారు, వారు పడుతున్న సమస్య ఏదైనా నువ్వు చూస్తున్నావు, గమనిస్తున్నావు, పరీక్షిస్తున్నావు, వింటున్నావు కనుక ప్రతి వాని కోరికను సఫలపరచి, ఆశలు తీర్చి, కోరికలు తీర్చి, ఉద్దేశములు నెరవేర్చమని మేము ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని నువ్వు చూస్తున్నావు, రాలేటి వారి యొక్క స్థితిని నువ్వు చూస్తున్నావు. వారు ఎందుకు రాలేదో ఒకరోజు నువ్వు అడుగుతావు. లేదు, నేను అడిగితే సమాధానం చెప్పరు కానీ ప్రభువా నువ్వు అడుగుతావు, నీకు లెక్క అప్పగించక తప్పదు. వారు చెప్పే సాకు ఏదైనా, కుట్టు సాకులు ఏవైనా, కహానీలు ఏం చెప్పినా నువ్వు వింటావో లేదో అది నాకు తెలియదు. కానీ ఈరోజు నేను భయము, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, దేవుడు అడిగితే నేనేం చెప్పాలి సమాధానం అనే భయము మా అందరిలో పుట్టించండి. ఎందుకంటే అదే కదా భయం, అదే కదా భక్తి, అదే కదా జ్ఞానం. అటు భయముతో కూడిన భక్తి, జ్ఞానము మేము కలిగి ఈ భక్తి మార్గము మీ ఎదుగులాగిన సహాయం దయచేయండి. వచ్చిన భక్తులను నీ ఆశీస్సులతో నింపండి. వారి కష్టాలు చెప్పారు, వారి బాధలు చెప్పుకున్నారు, వారి ఇబ్బందులు చెప్పుకున్నారు. నీ గుడిలో, నీ మందిరములో చేసిన ప్రతి విజ్ఞాపన వింటానన్నావు. ఈరోజు గుడిలో చేసిన ప్రతి వారి విజ్ఞాపన విన్నావు. విన్న దేవుడవు, మీరు నా సన్నిధికి రండి అన్నావు. వారు వచ్చారు. ప్రార్థించండి అన్నావు, ప్రార్థించారు. వింటానన్నావు, విన్నావు. అందుకే నీకు స్తోత్రాలు. తగిన కాలం ముందు నేను మిమ్మల్ని దీవిస్తానంటున్నాను. ఆ దీవించే సమయం ఎప్పుడు మాకు తెలియదు, కానీ నీ దీవిన ఆశీర్వాదములు నీ భక్తులకి మీరు అందించి ఆనంద సంతోషాలతో నింపండి ప్రభు. ఎల్లుండి బలారాధన విషయంలో కూడా ప్రభు చూపించి సకాలం అంతా ఆరాధన సక్రమం జరగడానికి, దీవెనకరంగా జరగడానికి నీ కృప దాయించేయండి. మంచి అనుకూలతను మీరు దాయించేయండి. అందరి ఆశలు కోరికలు తీర్చి తృప్తిపరిచింది రాకడకు సిద్ధపాటు కలిగించి మీరు మహిమ పొందమని ఈ అల్పుడునైనా దీనుడునైనా నా ప్రార్థన మీరు ఆలకించి వచ్చిన బిడ్డలను దీవుని ద్వారా గృహాలకు పంపించి మహిమ పొందమని మా ప్రభును రక్షకుడు నేను యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి మీ తైలముల చేతితో పట్టుకోండి. కబురుల కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల చేతులు ఉన్న నూనెల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి చేతులు ఉన్న తైలమును మీరు ముట్టండి. మీలో ఎవరైనా బలహీనులై ఉన్నారా, ఇది నూనె రాసి ప్రార్థన చెయ్యండి అన్నాం. వారి చేతిలో నూనె ఉంది, నా చేతిలో కూడా ఈ నూనె ఉంది. ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరు రాసుకున్న శారీరక స్వస్థత, మానసిక స్వస్థత దయచేయండి. ఎందుకంటే మేము నమ్ముతున్నాం. ఏం నమ్ముతున్నామంటే ఈరోజు మా కొరకు శిలువలో నువ్వు కార్చిన నీ పరిశుద్ధమైన, నీ ప్రశస్తమైన, నీ అమూల్యమైన నీ రక్తము
వారి తైలంలో ప్రోక్షించండి. అదే వారి జీవితాలకు పరమౌషధముగా మార్చండి. రాసుకునే శరీరంలోను నడినెత్తుమను అరికాళ్ళకు స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత అజ్ఞానాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డ మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణ స్వస్థత శక్తి, బలము, ఆరోగ్య దీవెన దయచేయండి. కీళ్ళలో, ఎముకల్లో, నరాల్లో, కండరాలలో స్వస్థత దయచేయండి నాయనా. నీ ప్రశస్తమైన అమూల్యమైన నీ రక్తము ద్వారా మీరు కడగండి నాయనా. మీరు ప్రోక్షించమని తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. మీ ఘనమైన కార్యం నీ బిడ్డల పట్ల జరిగించండి. వచ్చిన భక్తులను క్షేమముగా, సురక్షితముగా వారి గృహాలకు నడిపించి వారి కోరికలు యావత్తు తీర్చండి. వారి జీవితాల్లో ఆనంద సంతోషాలు మీరు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ కష్టం ఉన్నారు, ఏ సమస్యలు ఉన్నారు, ఏ బాధలు ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు, ప్రతి వారి సమస్య ఎరిగిన దేవుడు కనుక ఇప్పుడే ఈ క్షణమే నాయన వారి ప్రతి అవసరత మీరు తీర్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించి మీరు మహిమ పొందండి. నీ రాకడ వరకు నమ్మకమైన బిడ్డలుగా, నమ్మకమైన సాక్షులుగా మీరు వాడుకోమని తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వారిని వారి కుటుంబాలను దర్శించి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు మీరు అందించమని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రం. గొప్ప కార్యాలు ప్రతి వారి జీవితాల్లో జరిగించి మీరు మహిమ పొందమని, నిరాకరాలేసి మరోసారి సంతోషాలతో ఆనందాలతో ప్రార్థించే ధన్యత మీరు అనుగ్రహించమని, మహిమ పొందమని మా ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ కూడా వచ్చిన మీకు అందరికీ, ఈ కూడికలో పాల్పంచుకున్న ప్రతి వారి కుటుంబాలకు, కుటుంబస్తులకి సదా తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ఛాయ, ప్రవేశ రక్తమే ఛాయ, ప్రవేశనామన సంపూర్ణ విజయము, ఆరోగ్య దీవెన కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. ప్రభు కృప మీకు సదా తోడి ఉండును గాక. దేవాది దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.